అరే ఎంత పనాయే, గెలిచిన సంబరమే లేకుండా చేసిండ్రు. రైతు బిడ్డ మీద కేసు పెడతారా? ఊరోడనే గిట్లా చేసిండ్రు, గదే సెలబ్రిటీ మీద అయితే కేసు పెడుదురా? అయినా కొట్లాట అవుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ముందే తెలిసి బందోబస్తు పెట్టారా అని సోషల్ మీడియాలో పొట్టు ప్రశ్నిస్తున్నారు పల్లవి ప్రశాంత్ అభిమానులు. మొత్తానికైతే వాళ్ళు నిమ్మలవడే ముచ్చటిది. పల్లవి ప్రశాంత్కు దబ్బున్నే బెయిల్ వచ్చిందబ్బా. 15,000 ఇద్దరు జమానత్ మీద బెయిల్కు ఓకే చెప్పింది నాంపల్లి కోర్టు. పూర్తిగా పరిశీలించి ఆర్గ్యుమెంట్ ఇన్న తర్వాత నిజాలు తెలుసుకొని కండిషన్లో బెయిల్ ఇచ్చింది. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లో వెళ్ళి సంతకాలు పెట్టాలని చెప్పింది. బెయిల్ వచ్చిన ఐతారం పోలీస్ ఎంక్వైరీకి రావాల్సిందేనట. అయితే బిగ్ బాస్ ఇంట్లోకెళ్ళి బయటకు వస్తప్పుడు వెనక గేట్లకెళ్ళి రావాలని పోలీసులు చెప్పినా వినకుండా ముంగటి గేట్లకెళ్ళి వచ్చిండట కావాలనే. గడబడయ్యే ఛాన్స్ ఉందని చెప్పినా వినలే. అభిమానులు బస్సుల మీద పడ్డరు, ఆగమాగం చేసిండ్రనేది పోలీసుల మాట. అదే దినం కేసు రాసి మొన్న సొంతూరులో అరెస్ట్ చేసి నిన్న చెంచల్గూడ జైలుకు పంపిండ్రు. రైతు బిడ్డను ఉత్త పుణ్యానికి కేసుల్లో ఇరికిస్తుర్రని ఫ్యాన్స్ అంటున్నారు. నాంపల్లి కోర్టులో ఇవాళ లాయర్లు గట్టిగా వాదిస్తే కండిషన్ల మీద బెయిల్ వచ్చిందన్నట్టు. మునుపు బిగ్ బాస్ లో గెలిచినోళ్లకు ఎర్రగొంగళ్ళ మీద ఎలకని చెప్తే తెలంగాణ బిడ్డేమో కేసులు కోర్టులు అని తిరగాల్సి వస్తుంది.